మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ విజయదుంది మోగిస్తుందని చెప్పొచ్చు. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం తీసుకుపోతుంది. ఇటు 116 మున్సిపాలిటీలు కావచ్చు, 7 కార్పొరేషన్లలో కూడా కాంగ్రెస్ ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. అయితే స్పష్టమైన మెజారిటీ రావడానికి మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కానీ మెజారిటీ స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్ అయితే ధీమాలు అయితే ఉంది. ప్రస్తుతం మాతో మాట్లాడడానికి కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఎలా ఉండబోతుంది, అంటే ఈ ఫలితాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? బ్రహ్మాండమైన ఫలితాలు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2023 నుంచి 24, 25 ప్రతి ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా ప్రజాపాలనకు, రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు, మహేష్ కుమార్ గౌడ్ గారి సారథ్యానికి ప్రజలందరూ కూడా పట్టం కడుతున్నారు. మీరు గత 2 సంవత్సరాల నుంచి మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనతోటి ప్రతి ఎలక్షన్ కూడా మేము గెలవడం జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్స్ ఆ రోజు ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గెలిచినాము. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ గుండుసుదా ఇచ్చినాము. తర్వాత బై ఎలక్షన్స్ గెలిచినాం, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గెలిచినాం, సర్పంచ్ ఎలక్షన్స్లో అంటే గ్రామ పంచాయతీల ఎలక్షన్స్లలో కూడా మేము ఈరోజు మున్సిపాలిటీలలో బ్రహ్మాండమైన ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నది. ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. రానున్న కొన్ని చోట్లలో కూడా మా రెబల్ అభ్యర్థులు వేయడం వలన అక్కడ కొన్ని సీట్లు మా దగ్గర కొంచెం తగ్గడం జరిగింది. కానీ లేకపోతే 100% సీట్లు మేము గెలుస్తున్నాం. దక్షిణ తెలంగాణలో భిన్నంగా ఉంది. కరీంనగర్ కావచ్చు, అదేవిధంగా మా మంచిర్యాల, ఇతర దక్షిణ తెలంగాణకు సంబంధించి అక్కడ మిక్స్డ్ గా కనిపిస్తుంది. కాంగ్రెస్ తక్కువ మెజార్టీ కనిపిస్తుంది. అక్కడ టీఆర్ఎస్ బీజేపీ 2 కూడా కలిసి పోటీ చేసినాయి. కాబట్టి ఎక్కడైతే వాళ్ళు గెలవని చోట బీఆర్ఎస్ కోటేయమన్నారు, బీఆర్ఎస్ కోటేం చేస్తే బీజేపీ కోటేయమని చెప్పి వాళ్ళు అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ చేయడం జరిగింది. మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాము, ఎక్కడైతే బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తున్నారో అక్కడ కూడా మేము చాలా సీట్లలో కూడా మేము ఆధిక్యం ప్రదర్శించడం. ఇవాళ సాయంత్రం లోపల అన్ని సీట్లు కూడా మేము గెలవబోతున్నాము. అన్ని మున్సిపాలిటీలు కూడా కైవసం చేసుకుంటాం. ఎందుకంటే 90% ఆఫ్ ద మున్సిపాలిటీస్ మేము గెలిచినాం. అండ్ కార్పొరేషన్లలో కూడా మీరు చూడండి, బ్రహ్మాండంగా నల్గొండ ఆల్మోస్ట్ వచ్చేసింది మొత్తం. ఈరోజు బ్రహ్మాండమైన మెజార్టీతో నల్గొండ మున్సిపాలిటీ కూడా మేము గెలవడం జరిగింది. కాబట్టి నేను కార్పొరేషన్ కూడా గెలవడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా క్లియర్ ఇండికేషన్ మ్యాండేట్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఈ ఎలక్షన్లలో ఇది ఒక మినీ అసెంబ్లీ ఎలక్షన్స్ లేక రెఫరెండంగా భావించొచ్చంటారా? ఈ రెఫరెండం అని ప్రతిసారి కేటీఆర్ అంటేనే ఉన్నాడు కదా. ప్రతి ఎలక్షన్ రెఫరెండం అంటారు, ఓడిపోతాడు, తోక ముడుస్తాడు, మళ్ళీ పోతాడు, సమీక్ష అంటాడు, కూర్చుంటాడు. కేటీఆర్ అనే వ్యక్తి గురించి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక జోకర్ కింద మిగిలిపోయాడు. ఎందుకనంటే ఒక మాట చెప్తున్నా, వాళ్ళ చెల్లెలు ఎట్లయితే ఆయన వేటాడుతున్నదో రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ని చీకొడుతున్నారు. మొన్న బయటికి వచ్చేసి రేవంత్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నాడు. నువ్వు ఏ దేవుని దగ్గర పోయి మొక్కుంటావో మొక్కో అంట. ఇప్పుడు నేను అడుగుతున్నా, నువ్వు ఏ దేవుని దగ్గర మొక్కో కేటీఆర్? పోచమ్మ దగ్గర పోతావా, ఎల్లమ్మ దగ్గర పోతావా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరు కార్యకర్తలు ఈరోజు ఆన తీసుకున్నారు. ఇంకొకసారి గిట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి మీద ఏదన్నా నువ్వు అవాకు చెవాకులు నోరు జారి చిన్న పెద్ద లేకుండా మాట్లాడితే కర్రు కలిసి వాతలు పెడతాం. నీకు రాష్ట్రంలో ఎక్కడ తిరగనీయము. రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను చీగొట్టినరు. నువ్వు ఏ శాఖకైతే మున్సిపల్ శాఖ మంత్రి ఉండి ఆ రోజు నీ మున్సిపాలిటీలు అన్ని నీ చేతిలో పెడితే దరిద్రంగా తయారు చేసినందుకు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఆయనే. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు ప్రతి మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ కామెంట్ చేసిండు. అంటే అధికార కాంగ్రెస్ పార్టీ డబ్బు మదంతో ఓటుకు 5,000, 2,000 ఇస్తున్నారు, తీసుకోండి, కానీ బీఆర్ఎస్ కోటే అన్నారు. నిజంగానే అది పనిచేసిందంటారా? నాచిన నీతో అంగం తేడా అంటే ఆ రోజే ఆయన ఓటమి ఒప్పుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాలలో దోపిడీ చేసిన సొమ్ముతోటి అడ్డగోలుగా పైసలు ఇచ్చి మరి ఈరోజు ఆయన సొంత నియోజకవర్గంలో మరి బీఆర్ఎస్ వాళ్ళు గెలిచింది కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడాడైనా? కేటీఆర్ అనే టోనికి నాలుకకు నరం లేదు. ఆయన ఎంత వస్తే అంతకు మాట్లాడుతున్నాడు. కాబట్టి వాళ్ళ చెల్లెలు ఎక్కడ పడితే అక్కడ ఆయన గురించి వెంటాడుతున్నది, వేటాడుతున్నది, ఎండగడుతున్నది. ఫస్ట్ వాళ్ళ చెల్లెకు జవాబు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ప్రజాపాలన మీద ఈ రోజు రెఫరెండం కింద ప్రజలు ఓట్లేసిండ్రు. ప్రజలకు అందరు కూడా ధన్యవాదాలు. విషయం చెప్పండి, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానంగా
బీజేపీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ని టార్గెట్ చేసి ఖచ్చితంగా ప్రజలు తగిన బుద్ధి చెప్తారు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గుణపాఠం తప్పదంటూ కూడా పదే పదే అన్ని ప్రచారాలు చేశారు. కానీ ప్రజలు మాత్రం అధికార కాంగ్రెస్కే పట్టం కడుతున్నారు, మెజార్టీ స్థానాలు గెలుస్తుంది. అంటే ఎలా భావించవచ్చు? అంటే కాంగ్రెస్ ప్రజాపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉందని భావించవచ్చా? 100%. మొన్న మన ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే 12 ఏళ్ల మోడీ పరిపాలన, 10 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలన, 2 ఏళ్ల ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూసి ఓట్లేయమని చెప్పి క్లియర్గా పబ్లిక్ ముందట రేవంత్ రెడ్డి గారు తెరిచిన పుస్తకం లెక్క ముందట పెట్టిండు. వాళ్ళ 12 ఏళ్లలో వాళ్ళు ఒరిగిపెట్టి చేసింది ఏంది లేదు, రాష్ట్రకు రూపాయి ఇవ్వలేదు, ఏ మున్సిపాలిటీలను డెవలప్ చేయలేదు. బీజేపీ వాళ్ళు 10 సంవత్సరాలలో వీళ్ళు దోసుకునుడు తప్పించి ఏ మున్సిపాలిటీని పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 4th సిటీతో పాటు ప్రతి మున్సిపాలిటీలకు నిధులు ఇచ్చి డెవలప్ చేస్తున్నందుకే ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారు ఎంట నిలబడ్డారు. రేవంత్ రెడ్డి గారిని ప్రోత్సహిస్తున్నారు, ప్రజాపాలనని ప్రోత్సహిస్తున్నారు. ప్రజాప్రభుత్వాన్ని ప్రజలే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియదు. పదే కేటీఆర్ విమర్శల్ని అంటే పరుష పదజాలంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ప్రభుత్వాన్ని తిడుతున్న పరిస్థితి. అంటే ప్రజాపాలనని తట్టుకోలేక అంటే ప్రజాదరణ పొందలేకపోతున్నాం అనే భావనలో ఆ విధంగా కామెంట్ చేస్తున్నాను భావించవచ్చు. ఎలా చూడచ్చు? డెఫినెట్గా కేటీఆర్ అనే వ్యక్తికి ఓర్వలేని మనిషి, పచ్చగుంటే ఏది కూడా ఓర్వలేడు ఆయన. కాబట్టి ఆయన ఒకటే నేను 10 సంవత్సరాలలో మేము ఏం చేసినామని చెప్పి ప్రజల ముందర పోలే. నా ముఖం చూసి ఓటేమని అడిగిండా లేదా? మీరే సాక్షిగా దానికి. ఆయన ముఖం చెల్లదని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు తీర్పిచ్చారు కదా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖం చూసి కదా ప్రజలందరూ ఓట్లేసిండ్రు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ ఇప్పటికైనా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. కేటీఆర్ కామెంట్ చేసిండు, బీజేపీ కాంగ్రెస్ ఒకటే మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నారని పదే కామెంట్ చేసిండు. వాస్తవం అయితే వాళ్ళకి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా. అదే కదా కేటీఆర్ మాట్లాడిన దానికి దేనికైనా కానీ కూడా ఒక శాంటిటీ ఉందా? ముఖ్యమంత్రి గారిని 10 సార్లు పట్టుకొని ఒకటే అంటాడు, ఈ రెఫరెండం అంటాడు. ప్రతి రెఫరెండంలో ఓడిపోతాడు, మళ్ళీ బయటకు వచ్చి అదే మాటలు మాట్లాడతాడు. కానీ నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ అనే వ్యక్తి ఓర్వలేని మనిషి, ఓర్వలేక మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారి మీద. కానీ వాళ్ళ పరిపాలనకు మా పరిపాలనకు రెఫరెండం కింద పోటీ పెట్టమని 10 సార్లు పెట్టుకున్నాడు. మేము 10 సార్లు మేము గెలిచి చూపిస్తాం. కేటీఆర్ ఓర్వలేక మాట్లాడుతున్నాడు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా సేమ్ ఇదే కామెంట్ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలు ఒకటే అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేస్తారు. ఎలా చూడొచ్చు? బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అంటుంది. ఒక మాట చెప్తా, కిషన్ రెడ్డి గారు కేసీఆర్ కాళేశ్వరంలో కరప్షన్ చేసిండ్రు, మీరు సిబిఐ ఎంక్వైరీని అడగండి, 48 గంటల్లో లేపిస్తా అని చెప్పిండా లేదా? కేంద్ర మంత్రి అయ్యి ఉండి 6 నెలలైంది ఇప్పటి వరకు ఏపీయలేదు. అంటే వాళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉందా, మా మధ్యలో ఉందా? బీజేపీ ప్రతి పార్లమెంట్లో ప్రతి బిల్లుకు ఎవరు సపోర్ట్ చేసిందంటే కాంగ్రెస్ పార్టీ చేసిందా, బీఆర్ఎస్ పార్టీ చేసిందా? నల్ల చట్టాలు అయితేంది, మళ్ళీ నోట్బందీ అయితేంది, ఆర్టికల్ దీని మీద అయితేంది, ట్రిపుల్ తలాక్ మీద ఎవరు సపోర్ట్ చేసిండ్రు బీజేపీకి? టీఆర్ఎస్ వాళ్ళు లేదా? సిగ్గు లేదా కేటీఆర్ని మాట్లాడటానికి? ప్రతి దాంట్లోనేమో నువ్వు పోయి సపోర్ట్ చేస్తావు, ఇక్కడ వచ్చే మా ఇద్దరు దోస్తాని అంటావు. నీకు ఏమైనా కొంచెమైనా సిగ్గుందా? ఢిల్లీలో మా నాయకుడు పార్లమెంట్లో బీజేపీతో కొట్లాడుతుంటే ఇక్కడ ఏందో మేము దోస్తాని అంటానికి. అందుకే ఈ మాటలు చూసే ప్రజలందరూ కూడా నిన్ను ఒక జోకర్ కింద చూస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోతుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి 2 సంవత్సరాలు అవుతున్నా ఆ కేసును తేల్చట్లేదు, ఎవరైతే దోషుల్లో శిక్షించట్లేదు. ఈ ఎన్నికల తర్వాత, ఈ రిజల్ట్స్ తర్వాత ఎవరైతే దోషులుగా భావిస్తున్నారో జైలు ఖాయం అంటున్నారు. కేసీఆర్ అంటారు, హరీష్ రావు అంటారు. నిజంగానే దోషులుగా తేలితే ఈ పురపాలక ఎన్నికల ఫలితాల తర్వాత జైలు పోవడం పక్కానా? న్యాయబద్ధంగా చట్ట ప్రకారము ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు. చట్టం తన పని తను చేసుకోబోతున్నది. కానీ మీకు ఒక విషయం చెప్తాను, 1000 మంది ఫోన్ ట్యాపింగ్లు చేసారు. ప్రతి ఒక్కరిని రికార్డ్ చేస్తున్నారు స్టేట్మెంట్లు. అవన్నీ కూడా తీసుకుపోయి కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత న్యాయం ఏం చర్య తీసుకుంటుందో న్యాయ వ్యవస్థలు దాని ప్రకారమే చర్యలు ఉంటాయి. కానీ తప్పు చేసినోడు ఎవ్వడు కూడా తప్పించుకునే ప్రసక్తే లేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో దోషులని తప్పకుండా శిక్షిస్తాము. తప్పు చేసేటోడు ఎక్కడ కూడా తప్పించుకునే ప్రసక్తే లేదు. ఇది పరిస్థితి. మొత్తం ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ ది హవా కొనసాగుతుందని చెప్పొచ్చు. మెజార్టీ 2 కార్పొరేషన్ 7 కార్పొరేషన్లో ఇప్పటికి కూడా నల్గొండ కార్పొరేషన్కి సంబంధించి ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ విజయదుంబిది ముంగిట కనిపిస్తుంది. అదేవిధంగా మిగతా 6 కార్పొరేషన్లో కూడా లీడ్ కనిపిస్తుంది. సో మొత్తంగా మున్సిపల్ ఎన్నికల్లో అంటే 116కు సంబంధించిన మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ ఏదైతే లీడ్ కొనసాగిస్తుందో, అదేవిధంగా ఇటు దక్షిణ తెలంగాణలో కొంత ఇటు బీజేపీ పుంజుకున్నప్పటికీ కూడా మెజార్టీ స్థానాలు గెలుస్తామనే ధీమాలో అయితే
కాంగ్రెస్ ఉంది. అదేవిధంగా ఖచ్చితంగా ప్రజాపాలన పట్ల సంతృప్తిగా ఉన్నారు, సంతృప్తి చెందే కాంగ్రెస్కు పట్టం కడుతున్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా కూడా ప్రజలైతే కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఇప్పటికైనా ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ బంధం బయటపడింది, అదే కలిసి పోటీ చేస్తున్నాయి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.